అక్కడ నుంచి అలా కూర్చుందని వీళ్ళు నుంచున్నారు. కుక్క గడ్డలో నుంచే వెళ్ళిపోయింది సార్. మళ్ళీ వెంటనే మొత్తం వెతికారు, కనిపించలేదు సార్. అంటే ఆ వ్యక్తి కాక ఇంకెవరైనా చూసారమ్మా? మీకు చెప్పారా? లేదా మా పాపను మేము కూడా చూసాము, అక్కడ తోట అంటున్నారు, ఎలా ఉంటుందమ్మా అక్కడ? ఎవరైనా పని చేస్తూ ఉంటారా? జీడి తోట, మామిడి తోటలు ఉన్నాయి సార్. అక్కడ జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు, మామిడికాయలు ఏరుకునే వాళ్ళు. ఇంకా అలా బైక్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. పాప అక్కడ వరకు వెళ్ళింది అంటే ఛాన్స్ లేదు సార్, ఎప్పుడు వెళ్ళలేదు. అలాగని ఎవరు చూసారని కానీ ఇక్కడ ఉందని కానీ ఎవరు చెప్పలేదు. ఎవరైతే చూసారు ఆ వ్యక్తి ఒక్కరైతే ఉన్నారో అతనే చూశానని చెప్పాడని సార్. మాకు వచ్చిన చెప్పిన అతను చూసిన అతను మాకు చెప్పిన అతనే చూసారని సార్. ఒకసారి గణేష్ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే ఇదంతా గంటలోనే జరిగింది అంటున్నారు. గణేష్, ఎవరి మీదైనా అనుమానం ఉందా? అంటే ఎందుకంటే ఇక్కడ పాపకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. బట్ నేను ఆ క్వశ్చన్కి వెళ్ళక్కడ ముందు ఒకసారి మళ్ళీ భవాని దగ్గరికి వెళ్తాను. తల్లి, ఈ పాప కనిపించలేదు అని తెలిసిన తర్వాత వర్షం పడింది, వర్షం కారణంగానే కొన్ని ఆనవాళ్ళు కనిపించలేదని చెప్పి, ఈ పాప కనిపించకుండా పోయిన తర్వాత ఎంతసేపటికి వర్షం పడిందమ్మా మీ అంచనా ప్రకారం? మధ్యాహ్నం టైం అయితే చూసుకోలేదు కానీ సార్, 3:30 ఆ టైంలో అనుకుంటాం సార్. 3:30, 3-4 టైంలో సార్. వర్షం అయితే చాలా గట్టిగా పడింది. ఆ వర్షంలో కూడా నాతో సహా, మా ఆయనగారితో సహా మా చిన్న అమ్మాయిని ఇంటికాడ ఉయ్యాల్లో పడిచేసి నెతకడం స్టార్ట్ చేసాం సార్. అప్పటికే కొంచెం చీకటి పడ్డది, అయినా సరే ఎక్కడ కనిపించలేదు సార్. ఒకవేళ వర్షానికి ఎక్కడైనా నిద్రపోయి లేచేస్తుందేమో, ఏడుస్తుందేమో అన్న ఉద్దేశంతో వర్షంతోనే మొత్తం తిరిగాను సార్. వర్షం తగ్గేంత వరకు తిరుగుతున్నాను, కానీ ఎక్కడ కనిపించలేదు సార్. ఎన్నేళ్ళు అయింది మీరు ఆ ఇంటికి వెళ్ళి? అక్కడికి ఎలా వెళ్ళారు ఇంతకీ, ఆ తోటలకి మీ కుటుంబం? మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా ఆయన గారు చిన్నప్పుడే ఇక్కడ కూలి పని కోసం వచ్చారు సార్. తోటమాలిగా మా మామయ్య గారు పని చేస్తారు సార్. వాళ్ళు వచ్చి దాదాపుగా 20 సంవత్సరాల పైన అవుతుంది సార్. మా మ్యారేజ్ అయ్యి 2023లో అయింది సార్. అప్పటి నుంచి మేము కూడా ఇక్కడే ఉంటున్నాం. ఏ జంతువులు రావడం కానీ, ఎవరైనా రావడం కానీ, మమ్మల్ని భయపించడం కానీ, పాప ఎప్పుడైనా ఎక్కడైనా వండుకోవడం కానీ ఇలాంటివి ఏమి జరగలేదు సార్ ఇప్పుడు. తల్లిగా నిన్ను అడుగుతున్నాను, వారం రోజులు అవుతోంది, చెప్పండి. ఏమనిపిస్తోంది? ప్రతి రాత్రి ఎలా అనిపిస్తోంది? ఎందుకంటే పాప పిలిచినట్టు అనిపిస్తూ ఉంటుంది, పాప ఎక్కడో మిమ్మల్ని పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఏమనిపిస్తోంది తల్లి? ఖచ్చితంగా అడిగితే సార్, పాప అయితే ఒకవేళ ఎవరికైనా ఎక్కడైనా ఉన్నా సరే అమ్మేది నానేది అని అడిగితే సార్, అడగకుండా అయితే ఉండదు. తను ఏడుస్తుందనే భయం సార్. అంటే ఎవరైనా కిడ్నాప్ చేసేస్తే తను ఎలా ఉంటుంది, ఏమైపోతుంది, ఫుడ్ తింటుందా లేదా, మా గురించి ఏడుస్తుందా, కొడుతున్నారా తిడుతున్నారా అన్న భయం ఎక్కువైపోతుంది సార్. ఎప్పుడైనా పాప పిలిచినట్టు ఎలా ఉంది అసలు మమ్మల్ని వదిలి సార్. నా చుట్టుపక్కల నేను పడుకున్నప్పుడు కానీ, నేను అటు ఇటు తిరిగినప్పుడు కానీ తను నా కళ్ళ ముందు తిరగడం, అమ్మ అని పిలవడం, ఉదయం లేచిన వెంటనే పప్పలెట్టమ్మ అనడం, నా నీడని అడగడం నాకు అనిపిస్తుంది సార్. అమ్మ, నువ్వు బాధపడకు, నువ్వు కన్నీళ్ళు పెట్టుకోకు. మొత్తం తెలుగు ప్రజలు చూస్తూ ఉన్నారు, మన వాళ్ళు కంకణం కట్టుకున్నారు నీ బిడ్డ నీ చెంతకి చేరేలాగా. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలు కాదు యావత్ భారతదేశం, తెలుగు భాష తెలిసిన ప్రతి ఒక్కరూ ఈరోజు నీకు అండగా ఉన్నారు, నీకు అండగా ఉంటారు. వ్యవస్థలన్నీ కదిలాయి. తెలుగు వాళ్ళంటే ఏంటో, మన భారతీయులు అంటే ఏంటో అందరూ వాళ్ళ శక్తికి తగ్గట్టుగా నీ కూతురు నీ చెంతకి చేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంచెం ధైర్యం తెచ్చుకొని కొంచెం ఓపిక పట్టి ఉండు. భగవంతుడి దయ వల్ల లేకపోతే మొత్తం నేచర్స్ గ్రేస్ నీ కూతురు నీ చెంతకి చేరని చెప్పి కోరుకుందాం. ఒక్కసారి గణేష్ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే నువ్వు బాధపడుతున్నా నాకు అర్థమవుతుంది. ఈ బాధలు మాటలు కాస్త ఇబ్బందిగా ఉంటాయి. నేను గణేష్ దగ్గరికి వెళ్తున్నాను, కన్నీళ్ళు పెట్టుకోకు. నేను ఒక్కసారి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను గణేష్ దగ్గరికి. గణేష్ గారు, పాప మీతో ఎక్కువగా చనువుగా ఉంటుంది, పాప మీతో ఎక్కువ చనువు అని చెప్పి తల్లి చెప్తూ ఉన్నారు. ఎలా ఉంటుందండి పాప మీతో? ఎలా ఉండేది? చాలా క్లోజ్ సార్, వదిలే కనీసం 5 నిమిషాలు కూడా ఉండలేదు సార్.
ఏమని పిలుస్తుందండి మిమ్మల్ని? నాన్న నాన్న అని పిలుస్తుందా, డాడీ అంటుందా? ఉదయం నాని అని పిలుస్తుంది సార్. నాన్న అనలేదు సార్, నాని నాని అని పిలుస్తుంది సార్. ఎలా ఉంటుందండి పాప మీతో? ఎలా ఉంటుంది? ఎందుకంటే చెప్తున్నారు భవానీ నాతో కన్నా తండ్రితో ఎక్కువ అని చెప్పి. ఎలా ఉంటుంది మీకును మీ పాపకి? అసలు వదిలే 5 నిమిషాలు కూడా ఉండలేదు సార్. అసలు నేను ఎక్కడికి వెళ్ళినా సరే వెనకాల తీసుకెళ్ళాలి, లేదంటే ఇంటికాడ ఉండదు సార్. నేను కూడా ఆ రోజు పాప మిస్ అయ్యే ఆ ముందు క్షణం పాపతో మాట్లాడిన మాటలు, లేకపోతే పాపతో ఉన్న క్షణాలు గుర్తు చేసుకుంటే ఏం జరిగింది? ఆ ఆఖరి మాటలు పాపతో మాట్లాడినవి ఈ క్షణం వరకు ఏంటది? గుర్తొస్తుంది సార్. ఏమండి? మాటలు గుర్తొస్తుంది సార్. ఏమంది పాప మీతో? పాప వదిలే 5 నిమిషాలు కూడా ఉండలేదు సార్. అలాంటిది ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు సార్. పాప మీతో మాట్లాడుందో ఎలా ఉందో అర్థం కావట్లేదు సార్. ఎవరి మీద అనుమానం ఉందా మీకు గణేష్ గారు? కనీసం ఎవరి మీద అనుమానం ఉందా మీకు? అనుమానం అంటూ ఏమి లేదు సార్. అనుమానం అంటూ ఏమి లేదు సార్. ఎందుకంటే మన మీద నేను గొడవలు ఏమీ లేవు సార్. అదిగో మీరు చూడొచ్చు, కుక్క అక్కడికి చేరుకుంది. ఒక్కసారి ఆ కుక్కను చూసి భవానీ గారు మీరు ఆ కుక్కను చూసి భయపడుతున్నారా, లేకపోతే ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఆ కుక్కను చూడగానే మీరు ఏమైంది భవానీ గారు? భయపడ్డం అంటే సార్ ఇంతకు ముందే అటాక్ చేసింది కదా, మళ్ళీ ఏమైనా నా మీదకి అటాక్ చేస్తుందేమో అనిపిస్తుంది సార్. లేదంటే మా అమ్మాయి కోసం ఎదుక్కుంటుందేమో అన్న ఆలోచన కూడా ఉంది సార్. దాని దగ్గరికి వెళ్దామంటే ఇంతకు ముందు నన్ను అటాక్ చేసింది కదా, మళ్ళీ అటాక్ చేస్తుందేమో అని భయం ఉంది సార్. తర్వాత మా అమ్మాయి కోసం నిదుక్కుంటుందేమో అన్న ఆశ ఉంది సార్. అంటే ముందులా ఉండేదండి కుక్క? ముందులా ఉండేది కాదా? భవానీ గారు నా మాట వినిపిస్తుందండి? సిగ్నల్ కట్ అవుతుంది సార్. ఒక్కసారి నా మాట వినిపిస్తుందండి ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే. అంటే మీరు అన్నారు కుక్క ఒకప్పుడు నాతో చాలా బాగుండేది, అసలు ఏమనేది కాదని చెప్పి. పాప కనిపించక ముందు ఎలా ఉంది, పాప కనిపించకపోయిన తర్వాత ఎలా ఉంది, కనిపించక ముందు ఎలా ఉండేదండి? మా పాప కుక్క మాతో ఉండేటప్పుడు సార్ ఎలా చేసేది కాదు. నేను ఎంత దూరాన్ని ఉన్నా నేను పిలిస్తే వచ్చేసి సార్. నేను ఫుడ్ పెట్టేటప్పుడు కూడా నేను ఏమనేది కాదు. ఎప్పుడు నా మీద ఎగరడం కానీ నన్ను కరవడం కానీ జరగలేదు సార్. నాతోనే ఉండేది. ఇలా కూర్చొని సైగ చేస్తే అక్కడ కూర్చుంది సార్ కుక్క. మరి అలాంటి కుక్క ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది అంటే ఎవరో కుక్కని కొట్టడం జరిగింది అని అనుకుంటున్నాం సార్. దాని మైండ్ అయితే డిస్టర్బ్ అయింది సార్. అంటే దాని తల మీద దాడి చేశారు అనుకుంటున్నారా మీరు? అంటే మీరు అందరి కనుబొమ్మ దగ్గర ఇందులో గాయం ఉందని చెప్పి. అవును సార్, అవును సార్. ఎవరో కొట్టే ఉంటారు సార్, గాయాలు చేయకుండా. కానీ దాని మైండ్ అంత డిస్టర్బ్ అవ్వదు సార్. మీకు ఎలా అర్థమైంది కుక్క మైండ్ డిస్టర్బ్ అయిందని చెప్పి? చెప్పండి. ఇది వరకు ఉన్నట్లేదు సార్. ఇది వరకు ఉన్నట్టు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తేనే అరిచిస్తారు. ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళినా మా ఆయనగారు వెళ్ళినా సరే అరుస్తుంది సార్ కుక్క. అసలు ఈ కుక్క ఎలా దొరికిందండి? ఒకసారి నేను గణేష్ దగ్గరికి వెళ్తున్నాను, ఎందుకంటే గణేష్ తెచ్చా అంటున్నారు కదా. గణేష్ గారు ఆ కుక్క మీకు అంటే ఎలా మీరు ఇంటికి తీసుకొచ్చారు? ఎక్కడ దొరికింది? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఫ్రెండ్ ఇంటి నుంచి తీసుకొచ్చాను. ఓకే. ఎన్ని నెలలు అయింది? 5-6 నెలలు అయింది అన్నారు తెచ్చి? అవునండి సార్, 5-6 నెలలు అయింది, నుంచి ఎక్కువ లేదు. ఇందాక పాప గురించి మీరు చెప్తూ ఉన్నారు. పాప హలో అదే సార్, పాప వదిలి ఉండేది సార్. అసలు ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే వెనకాలే తీసుకెళ్ళిపోయి. అంటే మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? కానీ ఇంటికాడ దింపేసి. చెప్పండి. పని ఉంది కదా అని వాళ్ళ అమ్మగారికి ఇస్తాను కదా అన్న ఉద్దేశమని వెళ్ళాను సార్. తర్వాత ఎలా జరుగుతుందని అనుకోలేదు సార్. అంటే నేను వచ్చారు 3 సంవత్సరాలు అవుతుంది సార్ ఇందులో. నా చిన్నప్పటి నుంచి ఇక్కడ
అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లమ్స్ రాలేదు సార్, ఇలా ఎప్పుడూ జరగలేదు సార్. అక్కడ చుట్టూతో ఏమైనా వన్యమృగాలు ఉంటాయా అండి? మీరు ఎప్పుడైనా చూసారా? అంటే ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటంటే వన్యమృగాలు ఏమైనా దాడి చేసి ఉండొచ్చని చెప్పి, అలా జరగకూడదు